విశాఖపట్నం 89వ వార్డు కొత్తపాలెం శివారు ప్రాంతాలలో భారీ వర్షాలకు పాడైన రహదారిని లోతట్టు ప్రాంతాలను సందర్శించిన పశ్చిమ శాసనసభ సభ్యులు గణబాబు మరియు జీవీఎంసీ కమిషనర్ సంపత్ కుమార్ ఐఏఎస్ పాడైన రహదారి ప్రాంతాలను పర్యటించి వాటిపై తగు చర్యలు తీసుకుంటామని చీఫ్ ఇంజనీర్ వినయ్కు తెలిపారు. జోన్ 8 జోనల్ కమిషనర్కు ఆదేశాలు ఇచ్చారు. దెందులూరులో మళ్లీ మొదలైన చింతమనేని రౌడీయిజం. వైఎస్ఆర్సీపీ సానుభూతి పరురాలని కక్షతో కల్వగుంట గ్రామంలోని గరికపాటి రామలక్ష్మి బడ్డీ కొట్టుని ధ్వంసం చేశారు. తన భర్త దివ్యాంగుడని తమ పొట్ట కొట్టొద్దంటూ రామలక్ష్మి వేడుకున్నా వదలని చింతమనేని అనుచరులు మాజీ ఎమ్మెల్యే అచ్చయ్య చౌదరికి గతంలో హారతి ఇచ్చినందుకు తమపై కక్ష సాధిస్తున్నారని బాధితురాలు ఆవేదన. గత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఎంఆర్ఓ వనజాక్షిని కొట్టిన చింతమనేని ఇప్పుడు మళ్లీ దెందులూరులో అరాచకాలు మొదలుపెట్టారని తెలియజేశారు. నమస్తే అండి. మాది ఏలూరు జిల్లా పెదవేగి మండలం కవగుంట గ్రామం. గరికపాటి ప్రసాద్ వాళ్ళ భార్య రామలక్ష్మి, నా బాబు సాయి, నా భర్త వికలాంగుడండి, మా అబ్బాయి ఎంఆర్ అండి. నేను వైసీపీలో అబ్బాయి చౌదరి గారు వచ్చినప్పుడు, మాజీ ఎమ్మెల్యే అబ్బాయి చౌదరి గారు వచ్చినప్పుడు హారతి ఇచ్చాలని కారణం చేత నా కొట్టు టీడీపీ నాయకులు తీసేయాలని వచ్చారండి. నేను ఎంత అందుకున్నా నా కొట్టును ఆపట్లేదు, తీసేస్తున్నారు. నాకు న్యాయం చేయడానికి ఎవరో ఇది లేదండి. నేను జగన్ గారికి, ఎమ్మెల్యే గారికి, మాజీ ఎమ్మెల్యే గారికి నా విన్నపం అందజేస్తున్నాను. నాకు 20 సంవత్సరాల నుంచి కొట్టు పెట్టుకున్నామండి. కొట్టును తీసేయడానికి వచ్చారు. మాకు షాప్ మీద బతుకు తిరుగుతున్నామండి. మా నోటి కాడ కూడి తీసేస్తున్నారు. మాకు ఏ ఆధారమో లేదండి. మమ్మల్ని మీరే రక్షించాలని కోరుకుంటున్నాము. మాకు ఏ దిక్కు లేదని అయిపోయామండి. చాలా దిక్కు తెలియని పద్ధతిలో కొట్టేస్తాము. మాజీ ఎంపీ రెడ్డప్ప గారి ఆహ్వానం మేరకు గంగనూరు వెళ్లిన మిథున్ రెడ్డి అన్న ఈ విషయం తెలుసుకున్న స్థానిక టీడీపీ నాయకులు రాళ్లతో కర్రలతో దాడి చేసి రెడ్డప్ప వాహనాన్ని తగలబెట్టారు. మిథున్ రెడ్డి అన్న మాట్లాడుతూ టీడీపీ నాయకులు ఏవైతే ధ్వంసం చేశారో వాటిని తిరిగి కార్యకర్తలకి నాయకులకి ఇస్తామని హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం నేడు మాజీ ఎంపీ రెడ్డప్ప కారుని బహుకరించారు. ఈ విషయం తెలుసుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు నాయకుడు అంటే మిథున్ రెడ్డిలాగా ఉండాలని కొనియాడారు. ఏపీలో విశాఖ విజయవాడ మెట్రో ప్రాజెక్టు పూర్తి చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారని మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ తెలిపారు. విజయవాడ మెట్రో ఫేజ్ 1 కోసం 11,000 కోట్లు, ఫేజ్ 2 కోసం 14,000 కోట్లు అవసరమని చెప్పారు. విశాఖ మెట్రో ఫేజ్ 1 కొమ్మాది జంక్షన్ నుండి స్టీల్ ప్లాంట్ వరకు, ఫేజ్ 2 కొమ్మాది జంక్షన్ నుండి భోగాపురం విమానాశ్రయం వరకు ఉంటాయని పేర్కొన్నారు. ఇందుకోసం 17,100 కోట్లు అవసరమని వివరించారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంకు చెందిన రూపన్ రెడ్డి ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లారు. మంగళవారం సాయంత్రం అమెరికా కాలమానం ప్రకారం రూపన్ రెడ్డి అతని స్నేహితుడు జార్జికి వెళ్లారు. అక్కడ బోటుపై షికారు చేస్తూ సరస్సు మధ్యలో ఉన్న రాయిపై ఎక్కి ఫోటోలు దిగేందుకు రూపన్ రెడ్డి ప్రయత్నించారు. ఈ క్రమంలో ఆయన పట్టు తప్పి నీటిలోకి జారిపోయారు. రెస్క్యూ బృందం గాలించి మృతదేహాన్ని వెలికి తీశారని కుటుంబ సభ్యులు తెలిపారు. శ్రీవారి భక్తులకి అదనపు లడ్డూపై టీడీపీ ఆంక్షలు. ఒక్కొక్క భక్తుడికి ఒక్కొక్క లడ్డు మాత్రమే ఇస్తామంటూ కొత్త రూల్. ఆధార్ కార్డు ఉంటేనే అదనపు లడ్డు, అది కూడా నెలలో ఒక్కసారి మాత్రమే భక్తుడికి అవకాశం ఉంటుందని, టోకెన్లు లేని భక్తులకు ఆధార్పై 2 లడ్డూలని టీడీపీ తెలిపింది. తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న భక్తులు ప్రక్షాళన అంటే కుదించడమా అని వైసీపీ నాయకులు ఎత్తి చూపుతున్నారు. ఈరోజు అనకాపల్లి పట్టణం ఎన్టీఆర్ బెల్లం మార్కెట్లో జరిగిన వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా గౌరవ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు, శాసనసభ్యులు పెద్దల కొణతాల రామకృష్ణ, శాసనసభ్యులు సుందరపు విజయ్ కుమార్ గారితో కలిసి మొక్కలు నాటిన మాజీ శాసనసభ సభ్యులు, నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ పీలా గోవింద్ సత్యనారాయణ, టీడీపీ జిల్లా అధ్యక్షులు బత్తుల తాతయ్య బాబు పాల్గొన్నారు. బంగాళాఖాతంలో అల్పపీడనం వాయువ్య దిశగా పయనిస్తూ ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరాన సమీపాన చేరనుంది. ఇది పశ్చిమ వాయువ్యంగా పయనిస్తూ రానున్న 12 గంటల్లో మరికొంత స్పష్టమైన అల్పపీడనంగా మారుతోంది. తర్వాత 36 గంటల్లో వాయుగుండంగా మారుతుందని వాతావరణ శాఖ అంచనా. వాయుగుండం పశ్చిమ మధ్య దాన్ని ఆనుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతం అవుతుంది. ప్రస్తుతం అల్పపీడన ప్రభావంతో కోస్తాంధ్ర, ఒడిశా, తెలంగాణలో భారీ వర్షాలు, కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు అనగా 12 సెంటీమీటర్లు లేదా అంతకన్నా ఎక్కువ పడతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.
కృష్ణా జిల్లా గుడ్లవల్లేరులోని శేషాద్రిరావు ఇంజనీరింగ్ కాలేజ్ అమ్మాయిల హాస్టల్ వాష్రూమ్లో సీక్రెట్ కెమెరాలను పెట్టించి దొరికిపోయిన విజయ్ అనే యువకుడు. గర్ల్స్ హాస్టల్లోనే సీక్రెట్ కెమెరాలు పెట్టిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్. కృష్ణా జిల్లా గుడ్లవల్లేరులో శేషాద్రి ఇంజనీరింగ్ కాలేజ్ అమ్మాయిల హాస్టల్లో వాష్రూమ్లో సీక్రెట్ కెమెరాను పెట్టి దొరికిపోయిన విజయ్ అనే యువకుడు. వీడియోలపై నిన్న సాయంత్రం ఫిర్యాదు చేస్తే విచారణకు 30 రోజులు గడువు కోరిన మేనేజ్మెంట్. కానీ విషయం బయటకు పొక్కడంతో గంటలోనే ఇష్యూను క్లోజ్ చేసే ప్రయత్నం. ప్రశ్నించినందుకు రివర్స్ కేసులు పెడతామని విద్యార్థుల బెదిరింపులు. గర్ల్స్ హాస్టల్లో సీక్రెట్ కెమెరాలు పెట్టిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్. హాస్టల్లోని దూసుకెళ్తున్న ప్రయత్నించిన విద్యార్థి సంఘాల నేతలు, అడ్డుకున్న పోలీసులు, విద్యార్థి సంఘాల నేతలు మధ్య తీవ్ర వాగ్వివాదం. గర్ల్స్ హాస్టల్లో సీక్రెట్ కెమెరా పెట్టిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్. ఇష్యూని డైవర్ట్ చేయడానికి రంగంలో దిగిన కూటమి నేతలు. కాంప్రమైజ్కి ట్రై చేస్తున్న కాలేజీ మేనేజ్మెంట్ అమ్మాయిలకు హాస్టల్లో సీక్రెట్ కెమెరాలు, విచారణ చేయకుండానే ఫేక్ న్యూస్ అంటూ బుకాయింపులకు తెలుగుదేశం పార్టీ. విద్యార్థులకు మీరు కల్పించే రక్షణ ఇదేనా? చంద్రబాబు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, పవన్ కళ్యాణ్, హోంమంత్రి అనితాని ప్రశ్నించిన విద్యార్థి సంఘాలు. వారం 10 రోజుల నుంచి మేనేజ్మెంట్ ఏం చేస్తుంది? మేము నిన్న 5 గంటలకి కంప్లైంట్ ఇస్తే కానీ ఇంకా మాకు తెలియదు అంటున్నారు. ఏంటి రాత్రికి ఎలా ప్రూవ్ చేస్తారు ఫేక్ న్యూస్ అని? రాత్రి నిన్న 1 మంత్ అడిగారు ఇన్వెస్టిగేషన్ కి, మరి రాత్రి ఫేక్ న్యూస్ ఎలా ప్రూవ్ చేస్తారు? అమ్మాయి వాళ్ళు పిలిపించండి, చూపించండి. మమ్మల్ని కేసు తప్పంటే మా మీద రివర్స్ కేసు పెడతారండి. ఎలా పెడతారు మా మీద కేసు? మేమేం చేసాం మా మీద పెడతారు?